కంగ్రాచులేషన్స్. ఆ టీజర్ చాలా బాగుంది. ఈ సెట్ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చాలా వండర్. మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఇలాంటి సెట్ వేయాలి ఇట్లా అనే థాట్ ఎలా వచ్చింది ఏంటి సార్? అందరు కూర్చుని ఇది మొత్తం డిజైన్ చేసి చేస్తాం. నా ఒక్కరి ఐడియా కాదు ఇది, అందరి ఐడియా పుట్ టుగెదర్ ఇక్కడ వస్తుంది. డిజైన్ చేసాం, ఒక 3 మంత్స్ డిజైన్ చేసాం, అప్రూవల్కి వెళ్ళాం, ఒక 11 డిజైన్స్ చేసాం, దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసాం. తర్వాత 2.5 months అయింది ఎగ్జిక్యూషన్. సో కామెడీ, హర్రర్, థ్రిల్లర్ ఈ 3 జోనర్స్కి సంబంధించి కూడా సినిమా నడుస్తూ ఉంటుంది దీంట్లో. సో మూడింటికంటే సంబంధించి ఇప్పుడు ఇదంతా సెట్ చూస్తుంటే దీంట్లో మనకి హర్రర్ ఆ ఎలివేషన్స్ మొత్తం కూడా కనబడుతున్నాయి కదా. సో ఈ హర్రర్ అనేది మీకు అలా చెప్పినప్పుడు ఇలాంటి ఇది మొత్తం సెట్కి ఇట్లా ఇవ్వాలి, ఇలా ఉండాలి, దీనికి ఎగ్జిక్యూషన్స్ ఎలా, ఆ స్టోరీని మొత్తం కూడా మీరు దాన్ని తీసుకొని చేశారా సార్? మొత్తం డిజైన్ చేసిన తర్వాత డైరెక్టర్ దగ్గర వెళ్ళి అప్రూవల్ తీసుకొని చేసాం. సెట్కి అంటే ఎంత పట్టింది సార్? అంటే ఎన్ని నెలలు టైం ఉంటుంది కదా? ఎంత 2.5 months పెట్టాం, అయిపోయింది మొత్తం. ఇది మొత్తం ఎన్ని సార్ సినిమాలు ఎన్ని సెట్లు ఉన్నాయి మొత్తం? అసలు చాలా సెట్లు ఉన్నాయి. ఈ సెట్ సంబంధించి ఇంకొక 6 సెట్లు ఉంది, అది బయట వేసాం, అది తీసేసాం. తర్వాత చర్చ్ రోడ్, పోలీస్ స్టేషన్, ఇల్లు బోల్ ఉంది. అంటే సినిమా మ్యాక్సిమం సెట్లోనే ఎక్కువ సెట్, మ్యాక్సిమం కాదు మొత్తం సెట్, బయట ఎక్కడ లేదు. సో ఈ మొత్తం ఇన్ని సెట్లు వేయాలంటే మీకు చాలా హార్డ్ వర్క్, మీకు టైము, ఇదంతా ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు సార్? టీం ఉంది, అంత పెద్ద టీం ఉంది. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒకేళ్ళు షూటింగ్ జరుగుతూ ఉంటుంది, మరొక వైపు సెట్లు వేస్తూ ఉంటారు కదా, అలా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా అలాగే చేయడం జరిగింది? అదే. సో ఇక్కడ సెట్, ఇక్కడ షూటింగ్లో బయట ఫ్లోర్లో ఒక సెట్, అక్కడ ఒక సెట్, అక్కడ ఒక స్ట్రీట్ సెట్, అన్ని చోట వర్క్ జరుగుతుంది. ప్రభాస్ గారు ఈ సెట్లకు అడిగి పెట్టంగానే ఏమన్నారు ఏంటి అసలు? ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు, అంతే. సో అంటే ఈ సెట్ యాక్చువల్ చెప్పాలంటే ఇంత రిచ్ లుక్లో ఉందంటే బడ్జెట్ అయి ఉంటుంది. అంటే మీరు అనుకున్న బడ్జెట్? నేను అనుకోలేదు బడ్జెట్, నేను ఓన్లీ డిజైన్ ఇచ్చాను అంతే. డిజైన్ ఇచ్చారు, అదే. మీరు అనుకున్న ఆలోపే అయిపోయింది. అదే డిజైన్ ఇచ్చారు, అదే సార్. ఇంకెంత వరకు ఉంది సార్ దీంట్లో? యాక్చువల్లీ షూటింగ్ ఉంది సార్, ఇంకా ఒక 1 week 10 days ఉంది ఇక్కడ. అంటే ఓన్లీ సీన్స్ అయినా సాంగ్స్ అది తెలియదు సార్, డైరెక్షన్. ఓకే సార్, నైస్, థ్యాంక్ యూ.